హాయ్ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం. మీకు మనీ కావాలా? మనీ కావాలా మీకు? మీ లైఫ్‌లోకి అసలు మనీ రావట్లేదా? అయితే ఏం చేయాలి? మనీ కొరత మీకుందా? డబ్బు కొరత ఉందా? అసలు ఏం చేయాలి? ఒక్క బ్యూటిఫుల్ పాయింట్ ఇది చాలా బాగా గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మనీ లేకుండా చేసింది గాడ్. మనీ వచ్చేలా చేసేది కూడా గాడే. నీ దగ్గర ఇప్పుడు మనీ లేవు అంటే, నీకు మనీ రావట్లేదు అంటే, నువ్వు ఎన్ని వర్క్స్ చేసినా, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నీ దగ్గరకు మనీ రావట్లేదంటే, నీ కష్టం ఎవరికీ తెలీదు నీకు తప్ప. తినడానికి కూడా కొంతమందికి తిండి కూడా ఉండదు. ఇటువంటి సిట్యుయేషన్ తీసుకొచ్చింది ఎవరు? గాడ్. గాడ్‌ని మనం తిట్టుకోకూడదు ఇక్కడ. నిజానికి గాడ్ బయట లేరు. మనమే గాడ్. అయితే ఈ విషయం గురించి పక్కన పెట్టేద్దాం. అయితే ఇప్పుడు మన దగ్గరికి మనీ రావాలంటే మనం ఏం చేయాలి? చాలా బ్యూటిఫుల్ ప్రాసెస్. సింపుల్ టెక్నిక్ ద్వారా మన దగ్గరికి మనీ ఇలా వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలి? ఓకే. ఏం చేయాలి అంటే కొంతమంది అప్పులిచ్చుంటారు. ఆ అప్పుల్ని కలెక్ట్ చేసుకోకుండా ఉంటారనమాట. కొంతమంది అప్పులు తీర్చలేకపోతారనమాట. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా మన అప్పులు తీరిపోతాయి. మన దగ్గరికి మనీ వచ్చేస్తాయి. అండ్ మనం మనకు కావాల్సినంత మనీ మన దగ్గరికి వస్తుంటాయి. ఇది చేయడం వల్ల. ఏంటంటే హీలింగ్. ఈ హీలింగ్ అనేది ఎప్పుడైతే మనం చేస్తామో మన దగ్గరికి మనీ ఇలా వచ్చి తీరాల్సిందే. 100% వచ్చి తీరాల్సిందే. ఎందుకు? దేవుడు నీ దగ్గర మనీ లేకుండా చేసేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. నీ లైఫ్ బెటర్‌గా మారటానికి. నీ లైఫ్ బెటర్‌గా మారటానికి దేవుడు నీ దగ్గర మనీ లేకుండా చేస్తాడు. దేవుడంటే చాలామంది ఏమనుకుంటామంటే బయట ఉంటారు. నో, నువ్వే దేవుడివి. సో, కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉండొచ్చు. వాచ్ చేయండి వీడియోని ఫుల్‌గా. సో, నీకు మనీ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది హీల్ చేసుకోవాలి. హీల్ చేసుకుంటే నీ దగ్గరికి మనీ ఇలా వచ్చేస్తాయి. చాలా బ్యూటిఫుల్ సింపుల్ ఒకటి చెప్తాను. ఇది చేయండి. మన దగ్గరికి మనీ రావటం స్టార్ట్ అవుతాయి. మీరే ఇది చేసిన తర్వాత నుంచి ఖచ్చితంగా చూస్తారు మీ దగ్గరికి మనీ రావటం. అయితే ఏం చేయాలి? యెస్. మీకు కనిపించే ప్రతి ఒక్క పర్సన్‌కి అమ్మకు, నాన్నకు, సిస్టర్‌కు, బ్రదర్‌కు, నేబర్స్‌కు నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే చాలామంది జనాలు వస్తూ ఉంటారు కదా! ప్రతి ఒక్కరిని చూసి ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్ యూ ఐ లవ్ యూ. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్ యూ ఐ లవ్ యూ. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్ యూ ఐ లవ్ యూ. ఇలా హోపోనోపోనో చేస్తూ ఉండండి. మన దగ్గరికి మనీ రావటం స్టార్ట్ అవుతాయి. ఇదేంటండి నమ్మొచ్చా? ఒకసారి చేసి చూడండి. చేసి చూడండి. ఎందుకు రావు? ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. ఎందుకు దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, ఇలా చేయటం వల్ల మనలో చాలా డేటా ఉంటుంది. దీనిని మనం కర్మ అంటాము. గార్బేజ్, డర్టీ, చెత్త. ఈ చెత్తంతా మనలో ఉంటుంది. అంటే మనం తెలిసి తెలియకుండా చేసినటువంటి కొన్ని కొన్ని ఆహ్, ఉంటాయి కొన్ని. అంటే మనం వేరే వాళ్ళని హర్ట్ చేస్తుండొచ్చు. లేకుంటే వేరే వాళ్ళు మనల్ని హర్ట్ చేస్తుండొచ్చు. సో, వీటిని మనం క్లీన్ చేసేయాలనమాట. ఎప్పుడైతే మనం క్లీనింగ్ ఎలా చేస్తామంటే దానికి చాలా బ్యూటిఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. సో, అందులో ఒక టెక్నిక్ ఇది. ఎప్పుడైతే మనల్ని మనం హీల్ చేసుకుంటామో అండ్ ఎదుటి వారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర లేవగానే మనల్ని మనం హీల్ చేసుకోవాలి. మన బాడీని ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర లేవగానే మనం చేయాల్సింది మన బాడీకి ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పాలి. తర్వాత మన యొక్క మన సోల్ మన చుట్టూ ఉంటుంది. మన 2 హ్యాండ్స్‌ని చాపితే ఎంత వరకు ఉంటుంది స్పేస్, ఆ స్పేస్ అంతా మన సోలే. అండ్ మన యొక్క హయ్యర్ మైండ్ అంటే గాడ్‌కి హోపోనోపోనో చెప్పాలి. అంటే మన యొక్క ఇన్నర్ చైల్డ్‌కి మనం హోపోనోపోనో చెప్పాలి. అండ్ నువ్వు మార్నింగ్ లేచి నీ రూమ్ నుంచి బయటికి రాగానే నీకు కనిపించే ప్రతి ఒక్క వ్యక్తికి నువ్వు హోపోనోపోనో చెప్పి తీరాల్సిందే. బయట కనిపించే ప్రతి ఒక్క పర్సన్‌కి నువ్వు హోపోనోపోనో చేయాల్సిందే. ఏం లేదు, జస్ట్ మీ మదర్ అలా వెళ్తూ ఉన్నారు. మీరు నిద్ర లేవగానే మీ మదర్‌ని చూసారు, మీ ఫాదర్‌ని చూసారు. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్ యూ ఐ లవ్ యూ. మీ బ్రదర్‌ని చూసారు. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్ యూ ఐ లవ్ యూ. సో, ఇలా కనిపించిన ప్రతి ఒక్కరికి హోపోనోపోనో చేయండి. మన దగ్గరికి మనీ వస్తూ ఉంటాయి. సో, ఇంకా రావటానికి చాలా బ్యూటిఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. సో, అందులో ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ ఇది. ఫాలో అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో అవ్వండి. ఎందుకు ఫాలో అవ్వమంటున్నానంటే మనీ ప్రతి ఒక్కరికి అవసరమే కదా! ఆ కొరత లేకుండా అందరూ సాటిస్ఫాక్షన్ రావాలి అంటే మనీలో ప్రతి ఒక్కరు ఆ మనీని అనుభవించాలి అంటే మీరు కావాల్సినది మీరు కొనుక్కోవాలి అంటే మన దగ్గర ఖచ్చితంగా మనీ కావాలి కదా! అలా కావాల్సినప్పుడు మనల్ని మనం తెలుసుకోవాలి కదా! ఎలా తెలుసుకుంటాం మనల్ని మనం? హీల్ చేసుకోవాలి కదా! ఇదే హీలింగ్ అంటే. ఈ టెక్నిక్సే హీలింగ్ అంటే. సో, ఈ టెక్నిక్‌ని ఫాలో అవ్వండి. మనకు కావాల్సిన మనీ
మన దగ్గరకొస్తాయి. మనం ఎవరికైనా అప్పులుంటే అప్పులు తీరిపోతాయి. ఆహ్, అప్పులు తీర్చడానికి కూడా మన దగ్గరికి మనీ వస్తాయి. అండ్ ఎవరైనా మనకి మనీ ఇవ్వాలి అంటే వాళ్ళు వచ్చి మనకి మనీ ఇచ్చేస్తారు. మనకి కూడా మనీ వస్తూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉంటాయి. సో, ఇది చేయండి ఒక బ్యూటిఫుల్ టెక్నిక్. అండ్ నేను ఆన్‌లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. హెల్త్ గురించి, కెరీర్ గురించి, రిలేషన్‌షిప్, ఫ్యామిలీ, మనీ అంటే ట్విన్ ఫ్లేమ్ గురించి చేస్తూ ఉంటాను. క్లాసెస్ చెప్తూ ఉంటాను. సో, మీరు వాటిల్ని మీరు క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. కాంటాక్ట్ నంబర్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఆహ్, ఇక్కడ డిస్‌ప్లేలో ఎంటర్ చేస్తాను నంబర్‌ని. మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే ఇంకా నా యొక్క వీడియోస్‌ని మీరు ఇంకా చూడాలి అనుకుంటే, ఒకవేళ మీరు ట్విన్ ఫ్లేమ్ అయితే స్పిరిచువల్ శివకృష్ణ అనే ఛానెల్‌లో కానీ మీరు చూసినట్లయితే ట్విన్ ఫ్లేమ్ గురించి వీడియోస్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అండ్ అదే విధంగా మీకు హెల్త్, కెరీర్, ఫ్యామిలీ, మనీ, రిలేషన్‌షిప్ గురించి వీడియోస్ కావాలంటే శివకృష్ణ సిద్ధి అని టైప్ చేసిన వెంటనే మన యొక్క ఛానెల్‌లో ఉండే వీడియోస్ అన్నీ మీరు వాచ్ చేయొచ్చు. లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. థాంక్ యూ. ఈ బ్యూటిఫుల్ టెక్నిక్‌ని పాటించి ఐ మీన్ ఫాలో అయ్యి మీరు ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి మనీని రిసీవ్ చేసుకోండి. లవ్ యూ.